ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్రంలో పర్యటిస్తున్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నేడు 3 చోట్ల బహిరంగ సభలకు హాజరు కానున్నారు. రాత్రి నోవాటెల్ హోటల్లో బస చేసిన ఆయన శంషాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో జహీరాబాద్ బయలుదేరి వెళ్లారు. శంషాబాద్ వద్ద రాహుల్ను కలిసిన కోమటిరెడ్డి సోదరులు భువనగిరిలో రోడ్ షో నిర్వహించాలని కోరారు. ఈ నెల 8న రాష్ట్రంలో మరోసారి పర్యటిస్తానని కోమటిరెడ్డి సోదరులు వివరించారు. ప్రచార తీరుగాని తెలంగాణలో ఎన్ని సీట్లు గెలవబోతున్నా వారితో చెప్పడం జరిగింది. భువనగిరి కూడా తప్పకుండా గెలుస్తానని చెప్పి వారికి చెప్పడం జరిగింది. గుడ్ లక్ అని చెప్పారు. దాంతోపాటు 8వ రోజు భువనగిరిలో రోడ్ షో గురించి అడగడం జరిగింది. దాన్ని కూడా కన్ఫర్మ్ చేస్తానని చెప్పడం జరిగింది. అంతా బాగున్నది వాతావరణం. ప్రజల నాడి కానీ యాంటీ ఎస్టాబ్లిష్ అప్పుడే వచ్చింది రెండోసారి అని చెప్పడం జరిగింది. ఎక్కువ సమయం లేదు. మేము కూడా అనుకోకుండా మర్యాదపూర్వకంగా కలవడానికి రావడం జరిగింది. ఎందుకంటే అపాయింట్మెంట్ లేదు. మేము భువనగిరిలో ప్రోగ్రామ్ ఉంది కాబట్టి సడన్గా రావడం జరిగింది. అయినా వారు 8వ రోజు కలుద్దామని చెప్పడం జరిగింది. రాహుల్ గారిని ప్రత్యేకంగా ఒకటి అడిగినాం. 8వ తారీఖు నాడు మళ్ళీ ఒక ప్రోగ్రాం పెట్టుకోండి, మా భువనగిరి నియోజకవర్గంలో రోడ్ షో కార్యక్రమం నిర్వహించాలని చెప్తే ఆయన సానుకూలంగా స్పందించారు. తప్పకుండా మరొకసారి తెలంగాణ రాష్ట్రానికి 2వ దశలో రాహుల్ గాంధీ 8వ తారీఖు నాడు వస్తున్నారు. ఆదిలాబాద్, పెద్దపల్లి, మంచిర్యాల్, ఆ తర్వాత భువనగిరి, మల్కాజ్గిరి, సికింద్రాబాద్ ఈ 5 నియోజకవర్గాల్లో ముఖ్యంగా భువనగిరి, మల్కాజ్గిరి, సికింద్రాబాద్లో రోడ్ షో నిర్వహించాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. తప్పకుండా దానికి సానుకూలంగా వస్తాను అని చెప్పిండు. మీరు గెలుస్తారంటే 100% భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం ఈ 16 ఎంపీ స్థానాల్లో నెంబర్ 1లో మనం ఉన్నాం. తప్పకుండా గెలుస్తామని చెప్పడం జరిగింది. పూర్తి నమ్మకం ఉంది. చాలా సంతోషం వ్యక్తం చేసిండు.